ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి. ఎంత నిధులు దాని మీద ఖర్చు పెట్టారో. 5 సంవత్సరాల్లో యావరేజ్ ఎంత వచ్చింది, ఈ 2 సంవత్సరాల్లో యావరేజ్ ఎంత వస్తుంది రేపు మార్చి లోపల అని చెప్పండి. మీదే కదా కూటమి ప్రభుత్వం. మరి ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నారు? ఎందుకు పేదవాడికి అందించలేకపోతున్నారు? ఏమనంటే వైసీపీ ప్రభుత్వం జరిగింది, మరి మీరేం చేయట్లేదు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామానికి పోయినా సరే ఒక సెక్రటరియట్ బిల్డింగ్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక పాల సేకరణ కేంద్రం, లేదు ఒక వెల్నెస్ సెంటర్, పక్క భవనాలు నిర్మించాం కదా. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అవసరమైన కార్యక్రమాలని ఉపాధి హామీల నిబంధనల ప్రకారం కార్యక్రమాలు చేశాం కదా. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మీకెందుకు ఎక్స్పెండిచర్ జరగట్లేదు? ఎందుకు ప్రజలకు పనులు అప్పచెప్పలేదు? పర్యవేక్షణ లేక, దానిపై మీకు శ్రద్ధ లేక. పేదవాడికి మాత్రం ఒక పని కల్పించి దాని నుంచి అసెట్ క్రియేట్ చేయడం తప్పన మీ దాంట్లో లేదు, మీకు ఆలోచన లేదు. ఎంతసేపు పేర్లు మార్చుకొని దాంతో పబ్బం గడిపి హాయి గాడిని చేయాలనే ఆలోచన తప్ప ఇంకా అసలు లేదు. పేదల కోసం ఆలోచన చేసి, వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే, ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే, ప్రభుత్వ కళాశాలలు పెడితే ప్రైవేట్ పరం చేస్తా అంటారు. మళ్ళీ పైపెచ్చి వాళ్ళు వచ్చంట క్యాబినెట్లో చూశారు పేపర్లో, ప్రభుత్వ కళాశాలను పెడతారట, కానీ లోన మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి. ఏంటి వాడు ఆన్సర్? ఏంటిది చెప్పండి. ఈ ధర్మ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఇప్పుడు కేజీహెచ్లో ఏం జరుగుతున్నాయో ఆ నిబంధనలు జరగాలి. ఆ 17 కళాశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం అవి పెట్టాం. చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుకున్న విద్యార్థికి అయితే వాళ్ళకి ఏబిసిడి కేటగిరీలు పెట్టాం. వాళ్ళు స్వయం శక్తిగా అవి జరగాలి కాబట్టి కార్యక్రమం మెయింటెనెన్స్ కాదు. మిగతాది ప్రభుత్వం వచ్చి బ్యాక్ సపోర్ట్తో దాన్ని చేయాలనే ఆలోచన చేస్తాం. ప్రైవేట్ వాడికి పెట్టలేదే. దాన్ని బట్టి చూస్తుంటే మీరు ప్రభుత్వంలో అంత పకడ్బందీగా చేసే వ్యక్తులు లేరనేది మీ నమ్మకం. ఎందుకంటే మీ పరిపాలన విధానం ఉంది. అధికారుల మీద నమ్మకం లేదు, నీ తోటి మొన్న మంత్రుల మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ క్యాబినెట్ మీద నమ్మకం లేదు, మీ శాస్త్రుల మీద నమ్మకం లేదు, మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు, మీ అధికారుల మీద నమ్మకం. ఎవరి మీద నమ్మకం ఉంది? నీకు నీ తాలూకా అబ్బాయి మీ ఇద్దరికే నమ్మకం, ఒకరికి. నమ్మకం ఉంటే బాధ్యతగా వాళ్ళకి ఆ కార్యక్రమం చేయించవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్రం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లల విద్యార్థులు. మొన్న మనం కురపాలను చూసాం, ఇంకా రేపేపుడో గిరిజన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం చూడడానికి, కేజీహెచ్ కూడా వెళ్ళబోతున్నాం. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.